మష్రూమ్ కర్రీ మేము వండుకునే విధానం. పుట్టుగానే ఫ్రై చేసుకోవచ్చు, ఒక రవ్వ పసుపు వేసుకుని రవ్వ చేసుకోవచ్చు. ఎందుకంటే పసుపు వేసుకుని చేసుకుంటున్నాను అంటుకుంటాయేమని. పెద్ద అయితే ఇలా 4 ముక్కలు కోసింది, చిన్న అయితే 2 ముక్కలే కోసింది అనమాట. దీనికి కాళ్ళు అంటే ఇష్టం అంట, కాడలతో మరి కోసేసింది. మష్రూమ్ కర్రీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫస్ట్ అయితే చాలామంది నీళ్ళల్లో ఉడకబెట్టుకుంటారు, కొంతమంది ఫ్రై చేసుకుంటారు. ఎలా చేసుకున్నా పర్వాలేదు. అదేంటంటే ముక్క అందులో ఉన్నది ఏదైనా పోద్దనో లేదంటే ఉడకబెట్టుకోరు, తక్కువ వేపుకుంటారు. నేను అది వేపుతానండి. ఇలాగా నేను ఇది గ్రైండ్ చేసుకుంటాను. అదండి రెండవది రెడీ అయిపోయింది నాకు. నెక్స్ట్ అయితే నాకు వేగుతుండగానే వేసేసుకుంటాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితేనే, అందులో మిక్స్ అయిపోయి వేగిపోద్ది అనమాట. అది వేగేటప్పుడు చాలా టైం పడుతుందండి, గ్రేవీ కదా. కర్రీలోకి కొత్తిమీర తీసేసుకుని బాక్స్లో ఫ్రిడ్జ్లో సదిరేసుకుంటాను. ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం గ్రేవీ వేసేసుకుంటున్నాం. ఇందులో అయితే జీడిపప్పు, ఎందుకంటే మామూలుగా ఉండేది పిల్లలు తినరనమాట. ఈ జీడిపప్పు గ్రేవీ ఇది కంపల్సరీ వేయాలి, వాళ్ళు తినరు. ఎంతాక పోజేసి వండితే తిన్నప్పుడు ఇంకెందుకు వండుకుని పడేసుకుంటాను కాదు కదా, ఇంకెందుకని ఆడకు నచ్చినట్టే వండుతానమాట. ఇది వాటర్ పెట్టుకుంటే మనం తర్వాత పైన కూరలో వాటర్ వస్తుంది, దానికి సరిపోద్ది అనమాట. పచ్చి వాసన పోయేదాకా ఎగిపోసుకున్నాం అనుకోండి. ఇది కూడాను తర్వాత మష్రూమ్లు వేసుకుందాం. ఇది చక్కగా ఎగిపోయింది. ఇప్పుడు మనం మష్రూమ్లు వేసేద్దాం. మష్రూమ్లో చాలా ఆయిల్ ఉంటాయి, అంటే వేగిన తర్వాత ఆయిల్ అంతా వదిలేస్తుంది అనమాట. ఏదైనా సరే దానికి కావాల్సినంత తీసుకుంటుంది, అక్కర్లేదు వదిలేసుకోవాలి. ఏదైనా సరే మనమైనా అంతే, మనుషులు కావాల్సినవి తీసుకుంటాం, అక్కర్లేని వదిలేస్తాం ఏదైనా సరే. ఇప్పుడు ఇందులోకి సరిపడే ఉప్పు, కారం, పసుపు ఆల్రెడీ వేసుకున్నాం మనం. ఉప్పు కారం వేసుకున్నాం. కర్రీ ఎలా ఉందో తెలియదు కదా మీకు, చూపిస్తుంటే. చాలా వీలుగా ఉందన్నమాట డ్రై ఫ్రూట్ కొనుక్కున్న కాడి నుంచి. అదండి అలా ఉందండి. ఇప్పుడు మనం ఇందులో సరిపడగా కారం డబ్బా ఇక్కడే ఉంది, ఉప్పు ఎత్తుకోవాలి. ఎంత వేయను, 1 స్పూన్ వేస్తాను అంతే కారం, ఎందుకంటే కర్రీ అంతా మసాలాలా ఉంటుంది కాబట్టి. ఓకే, కలిపేసుకుని శుభ్రంగా. అంటే మనం జీడిపప్పు గ్రేవీ వేసాం కదా, అడుగంటేస్తుందని స్లోగానే పెట్టాను అనమాట. చూసారా ఎలాగంటేస్తుందో, చాలా సిమ్లో పెట్టాను.
బాగుంది కదా కర్రీ అయితేనే. ఇంక మగ్గనివ్వటాలు కట్ట ఏమి లేదు, ఎందుకంటే ఇది మగ్గిపోతూనే ఉంది. అలా జాయిగా సన్న సగ మీదే మంట పెట్టుకుందాం. నేను కొత్తిమీర ఉడికేదాకా ఆగినప్పుడు వేసేస్తాను, ఎందుకంటే మనం తక్కువ వాటర్ వేసాం కదా. మంచి కలర్ఫుల్గా ఏం కనపడకూడదు కూర. ఏం చేద్దంటే మసాలా తర్వాత వేద్దాం. ఇది కొత్తిమీర కట్టేసేసి శుభ్రంగా అలా ఉడకబెట్టేసుకుంటే ఇలా ఇది చూసారా తెల్లగానే కనిపిస్తుంది. కారం ఏమి ఎక్కువ వేసింది లేదు కదా, దాని గురించి అయితే ఎల్లోగా కనిపిస్తుంది. అది కూడా మనం జీడిపప్పు గ్రేవీ వేసాం కదా, దాని గురించి అయితే ఆ కలర్లోనే ఉంటుంది. అన్నీ సరిపోయాయి అనమాట, కరెక్ట్గానే ఉన్నాయి. కొంచెం మసాలా వేసుకున్నాం, కొంచెం అయిపోతే ఉడకనిచ్చి దింపేద్దాం. కారం ఒక స్పూన్ వేసుకోవచ్చు ఎరుపు వస్తాకే, కాకపోతే వద్దండి కారం ఎక్కువైపోతే మంచి ఘాటు వచ్చేది కూర అయితేనే. ఈ బ్లౌజ్ అది 2 అనమాట, 2 బ్లౌజులు సేమ్ కలరే 2 కూడానండి. రెండు కూడా స్టిచ్ చేసాను. ఇది కొంచెం నడుము లూజ్ అయిందన్నమాట, ఒక స్టిచ్ చేద్దాం. మిషన్ దారం అంతమంది చిక్కులు పడిపోతుంది, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అయిపోయింది, 2 బ్లౌజులు కూడా స్టిచ్ అయిపోయినాయి. అంటే నిన్న సగం కుట్టి ఆపేసాను అనమాట. ఆ బ్లౌజ్ అయితే సగం కుట్టాను, ఇది అయితే ఫుల్ బ్లౌజ్ కుట్టాను అనమాట. ఏమీ రాలేదండి దీనికి. సిల్వర్ పైపింగ్ ఇచ్చాను. ఏం చేద్దంటే దీనికి నెక్ అయితే కొంచెం ఇలా డిజైన్ ఇచ్చాడు, ఎందుకో పనికిరాని డిజైన్ అనమాట. ఇంకా కిందకి పోగొట్టడం ఎందుకని నడానికి పెట్టేసి ఇలాగా పైన అంతా ఇంకా సిల్వర్ పైపింగ్, నడానికి నెక్ కూడా సిల్వర్ పైపింగ్ ఇచ్చాను అనమాట. ఇవైతే హెమ్మింగ్ ఇవ్వాలి చిచ్చులకి, సాయికి అయితే హెమ్మింగ్కి ఇవ్వాలన్నమాట. సాయి ముద్దు పేరండి చిచ్చులు, చిన్నప్పుడు పేరు, అదే చిచ్చులని వచ్చేసింది. మాకు ఏ జాకెట్లు కుట్టినా పెద్ద సైజే వస్తాయి, చిన్న సైజు అయితే ఏది రాదు. ఇప్పుడు నేను ఈ 2 జాకెట్లు కుట్టాను కదా, ఒక జాకెట్ అయితే కటింగ్ ఉండింది, కటింగ్ చేసేసుకున్నాను పొద్దున్న. మార్నింగ్ బ్లాగ్ అయిపోగానే కటింగ్ పెట్టేసుకున్నాను. ఇది నిన్న కటింగ్ అనమాట. ఇప్పుడు ఆ బ్లౌజ్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేసేయాలి. ఇది ఫ్రాక్ అయితే నిన్న స్టిచ్ చేశానండి. ఇదైతే ఎల్బో హ్యాండ్ చూసారు, ఇదంతా గోల్డ్ కలర్ అనమాట. శారీకి వచ్చింది డిజైన్ ఇది అవుతాయి. ఇది అవుతే ఇలాగా పైకి బాడీకి వేసాను. ఇంకా ఇదంతా కూడా హాఫ్ ప్లెయిన్ కలర్ పెట్టి పైనుంచి ఇంకా కిందకి అయితే ఇలా ఇచ్చాను అనమాట వర్క్ అయితేనే. ఇది మోకాలు కిందకు వచ్చి ఫ్రాక్ అండి. ఫ్రాక్ అయితే ఇలా ఫిల్స్ అనమాట, మొత్తం క్రీమ్ కలర్ అని చెప్పాలి. ఇది అయితే బాగా కనిపించట్లేదు కదా, క్రీమ్ కలర్ అనమాట. మీకు ఇది లాంగ్లో పెట్టి చూపిస్తాను. ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి.
ఇది వచ్చి స్టిచ్ చేశాను అనమాట. నేను స్టిచ్ చేసింది ఇది. ఫ్రాక్ అయితే ఇలా వచ్చిందనమాట. మీకు లాంగ్ లెంత్లో చూపిందామని చేసి ఇలాగైతే పెట్టాను. ఫ్రాక్ అయితే ఇదండి. ఫ్రాక్ ఎలాగుందో కామెంట్ అయితే పెట్టండి. ఇలా అక్కడ వరకు వస్తుంది అనమాట. కటింగ్ అయితే పెట్టేసుకున్నానండి. బ్లౌజ్ అయితే ఇప్పుడు ఇది అయితే స్టిచ్ చేయాలన్నమాట. అది పైపింగ్ ఏమన్నారు కానీ ఆ సిల్వర్ అయితే మన దగ్గర లేదు. ఆ పైపింగ్కి ప్లెయిన్ గోల్డ్ సిల్వర్ కలిసిన కలర్ అనమాట. ఇంకా సెల్ఫ్ వేసేస్తాను, బ్లౌజ్ కలర్ వేసేస్తాను అనమాట. ఎందుకంటే అలాగా పేచి పెట్టి వాళ్ళకి బ్లౌజ్ కలర్ వేసేయాలి. అలా అయితే గొడవ ఉండదు. మనకి ప్రతిదీ మ్యాచింగ్ కావాలంటే దొరకదు కదండి. అలాగా కలర్ నాకు దొరకదు అన్నమాట. ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడు అయితే కనుక సాయంత్రానికి కొంచెం కటింగ్ అయితే పెట్టేసుకుంటాను. ఈ చేతి వాళ్ళ కుట్టినవి 2 బ్లౌజులేనమాట. దాని గురించి అయితే కటింగ్ అయితే పెట్టేసుకుంటాను. అంటే రేపు పొద్దున అర్జెంట్ ఇచ్చేవి అనమాట. అవి లైనింగ్లు కట్టి చూసుకోవాలి. మన దగ్గర ఉన్న లైనింగ్లు మ్యాచింగ్ అవుతాయి లేదని చూసుకోవాలన్నమాట. ఈ 4 చీరలు అనమాట. పొద్దున ఇచ్చేసి దీనికి లైనింగ్ దొరకదులేండి, మనం బయట తీసుకోవాలి. ఇది మెజర్మెంట్ బ్లౌజులు అనమాట. దీనికి ఎల్లో కలరే, నాకు తెలిసి ఎల్లో కలర్ ఉంటుంది బ్లౌజ్. మన పీసుల్లో ఏమీ లేదు ఎల్లో కలరు. లేదు బయట తీసుకోవాలి. ఇదైతే ఇవి చీరలో ఫాల్స్ పంపించాలండి. ఇప్పుడైతే ఇప్పుడు వచ్చి రెడ్డే వచ్చింది. బ్లౌజ్ కూడా ఇది వచ్చింది. దీంట్లో ఉన్నట్టుంది రెడ్. ఇన్ని ముక్కలు ఉన్నాయి, మనకి మ్యాచింగ్ అవ్వలేదు. ఇవి కూడా రెడ్, దీనికైతే మ్యాచింగ్ అయింది రెడ్ అయితే. దానికి పింక్ ఉందండి బ్లౌజ్ అయితే. దీనికి ఇది వేసేయచ్చు. దీనికైతే తెచ్చుకోవాలి, కంపల్సరీ తెచ్చుకోవాలి. దీని మ్యాచింగ్ అయితే మన దగ్గర ఉండదు.
రెండింటికి బ్లౌజ్ లైనింగ్లో తెచ్చుకోవాలండి.